వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుని రైతులను ఇబ్బందుల పాలు చేస్తున్న మార్కాపురం పోలీసులని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడి న్యాయం చేయవలసిన అధికారులే దౌర్జన్యంగా నా అనుమతి లేకుండా నా పొలంలో రహదారి ఏర్పాటు చేశారని ఓ రైతు ఆవేదన చెందుతూ సబ్ కలెక్టర్ ను ఆశ్రయించాడు. మార్కాపురంలో మీకోసం కార్యక్రమంలో మార్కాపురం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మండలంలోని బొడిచెల్ల గ్రామానికి చెందిన పెడమల్ల వెంకటేశ్వర్లు అనే రైతు నాకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీని మాకు అందించకుండా పోలీసులు అధికారులు జోక్యం చేసుకుని నా చేత బలవంతంగా సంతకాలు పెట్టించుకుని మమ్మల్ని భయకాంతులకు గురి చేసి అన్యాయం చేశారంటూ సబ్ కలెక్టర్ త్రివిద్ నాకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రైతు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బొందలపాడులో ఇలాకాలో ఉన్న పొలానికి పూర్వం నుండి ఉత్తరం వైపు నడకదారి ఉండగా ఇప్పుడు పైన ఉన్న పొలానికి రహదారి కావాలంటూ సుమారు 25 సెంట్ల పొలాల్ని ఆక్రమించి రాళ్లు బాతుకొని నన్ను ఇబ్బందులకు గురి చేసి లేనిపోని కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ నానాయాతన పెట్టారని తమరు నాకు నష్టపోయిన పొలానికి న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించిన రైతు ఎవరు ఎస్ఐ గారు మళ్ళీ వీళ్ళు అంటారు ఏ ఎస్ఐ వాళ్ళు ఏ ఒప్పుకోవా ఏముంది ఈ ఎస్ఐ అంటాడు నేను మళ్ళీ అంటాడు నేను ఎక్సైన్ చేసిన వచ్చి నేను పెద్ద అంటే సార్ మళ్ళీ ఎక్సైన్ చేసి వచ్చి ఇంత ఈ రకంగా నష్టపోతానంటే నువ్వు మళ్ళీ ఎందుకు సార్ ఈ రకంగా ఒప్పుకోమని చెప్పి నన్ను ఇది చేస్తున్నావు నువ్వు అన్నా. నేను పోతే పోయిందివా 20 సెంట్లు నీ పొలం అంటే నా పొలానికి రేటు వచ్చేది నాకు అవసరమా? నేను 20 సెంట్లు నాకు ఇవాళ నేను ఎంత నష్టపోవాలా? ఏ సార్ దాకా నాకు నష్టం సార్ ఈ పొలం పోయిందంటే ఇవాళ 7 లక్షలు 8 లక్షలు మొత్తం కనీసం 8 లక్షలు వేసుకో ఎంత నష్టం నాకు? అసలు అది డబ్బులు ఎట్టనే నా పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోలేదా? నేను కష్టపడి తినకుని ఆ రోజులలో సంపాదించుకొని నా పిల్లల భవిష్యత్తు కోసమని దేశం మూటలు పెట్టుకొని తిరిగి సంపాదించుకొని ఆ పిల్లల కోసం ఏదో న్యాయాల వాళ్ళు ఎందుకు బతకాలని చెప్పేసి నేను ఈ రకంగా చేస్తే ఇవాళ 34 ఇప్పుడు 91లో కొన్నా 34 సంవత్సరాలు నేను కూడా ఇవాళ ఇన్నాళ్ళు లేని కాగితాలు ఇన్నేళ్ళు లేని రస్తయ్యాలు వచ్చిందా? ఇప్పుడు ఏం చేయాలి అసలు దీన్ని పరిష్కరించినప్పుడు దశ ఏంటంటే ఇది న్యాయం చేయాలి. నేను 4 సార్లు కలెక్టర్ గారికి అడిగి పోయి వచ్చినాం ఆఫీసు గారికి, మళ్ళీ జేసీ ఆర్డర్ కాగితాలు అన్న తర్వాత 2 సార్లు పోయి మళ్ళీ ఇచ్చి వచ్చిన జేసీ గారికి. వాళ్ళేమో ఎంఆర్ఓ గారికి కాగితాలు పంపుతున్నారు, ఆయన మమ్మల్ని పిలవట్లే. ఆడికి పోతే మేమేదో ఆయన మీద కాగితాలు మీద పోమని చెప్పేసి కాల్ చేస్తామని చెప్పేసి ఈఆర్ఓ గారిని పంపుతారు ఇక్కడికి, ఆయన పిలిచి మాట్లాడాలి. నేను చెప్పాను ఏం మాట్లాడాలి సార్, పొద్దుకులు ఏం మాట్లాడాలి ఉన్నా చెప్తాను. ఇప్పుడు మాకేది న్యాయం కాదు సార్. అది నా పేరు పెడమల్ల వెంకటేశ్వర్లు సార్, మాది బొడిచెల్ల గ్రామం. వందలపాటి ఇలాకులో నా సర్వే 162 సర్వే నెంబర్లో 2 ఎకరాల పొలం కొనుక్కున్నాను. అది కొని కూడా 91 సంవత్సరం కొన్నాను సార్. 91 సంవత్సరం కొంటే ఇప్పటి వరకు చేసుకుంటున్నాము, కానీ అక్కడ రస్తాలు అంటూ లేదు. నాకు పొలం ఇచ్చిన వాళ్ళు కూడా ఉత్తర వైపు అని చెప్పేసి నాకు పోయేదానికి రస్తా రాసిచ్చినారు. కానీ వేరే వాళ్ళు ఇటు ఉత్తర వైపు పోతూ వాళ్ళు ఏమైంది ఇప్పుడు దక్షిణ వైపు రస్తా కావాలని చెప్పేసి గొడవలు చేసుకుంటా ఇప్పుడు మాకు దక్షిణ వైపు రస్తా కావాలంటున్నారు. కానీ ఉత్తర వైపు జేసీ గారి ఆర్డర్ మొన్న ఈ మధ్య రెవెన్యూ సదస్సులో ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ వచ్చేసి చూసి వచ్చిండ్రు. కానీ చూసి వచ్చిన తర్వాత ఈ పెద్ద స్థలం ఉన్నది కాక గట్టిగా కీయమన్న స్థలం వాళ్ళకు రోడ్డు కన్నారు. నేను ఇయ్యాను సార్ లేని కాడ ఎట్టించాము, ఉత్తరం వైపు రస్తా ఉంది కదా అక్కడే పోవాలా నేను అంటే దానికి నన్ను బెదిరించినాడు. నువ్వు ఈ రకంగా ఏమో నిన్ను కేసు పెట్టి దీని లోపలిచ్చగా నేను ఇచ్చేటట్లేదు, నీ పొలం బీడు పెట్టేదాకా నువ్వు ఒప్పుకునేటట్లేదు అని చెప్పేసి బెదిరించి వచ్చినాడు. బెదిరించి వచ్చిన తర్వాత మళ్ళా కొన్నాళ్ళకు అది జరిగిన తర్వాత ఒక నెలకు వచ్చేసి జేసీ గారు ఆర్డర్ అని చెప్పేసి మా కాడికి వచ్చి మమ్మల్ని మాట్లాడాలి రమ్మని చెప్పి పిలువనంపి మమ్మల్ని ఏం మాట్లాడకుండా ఆయన కారులో కూర్చొని అద్దాలు వేసుకొని ఈఆర్ఓ గారి చేత సర్వేర్ గారి చేత పిలిపిస్తున్నారు. మేము అబ్జెక్షన్ పెట్టినాము లేని కాడ వేయొద్దని చెప్పేసి. కానీ మాకు ఇప్పటి నుంచి లేదు, నేను 34 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా, ఇప్పుడు రస్తా లేదు పోయింది లేదు అని చెప్పేసి నాకు పొలం ఇచ్చిన వాళ్ళు కూడా మాకు ఉత్తర వైపే పూర్వం నుంచి పోతున్నాము దక్షిణ వైపు లేదని కూడా చాలా మంది ఆఫీసర్లకు చెప్పినారు. కానీ వీళ్ళు వినకుండా మొన్న వచ్చి ఆయన దౌర్జన్యం మీద ఆయన కారులో కూర్చొని మేము వద్దొద్దు అంటుంటే 2 సార్లు రాళ్ళు వేసి వచ్చిండ్రు. రాళ్ళు వేసి వచ్చిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటే నేనేదో వాళ్ళ రాళ్ళు పీకినట్టు అది చేసినట్టు నా మీద కేసులు పెట్టినారు. పెట్టి ఊరికే రోజు పోలీస్ స్టేషన్ తిప్పిండ్రు. వాళ్ళు వచ్చారు మాట్లాడతారు, నువ్వు రావాలి పెద్ద ఆయన అనేది రోజు రమ్మనేది 5 గంటల దాకా కూర్చోబెట్టి పంపించేది.
ఈ రకంగా 10 రోజులు నన్ను తిప్పి నాకు ఇబ్బంది పెట్టి లాస్ట్కి మొన్న ఏఎస్ఐ గారు వాళ్ళందరూ ఒత్తిడి చేసి నా చేత సంతకం పెట్టించి వాళ్ళని పోయి రోడ్డు వేసుకొని ఆయన ఒప్పుకున్నాడని చెప్పేసి లెక్కన చెప్పి ఈ విధంగా నన్ను నష్టపరిచింది. ఇవాళ 25 సెంట్ల దాకా పొలం పోతుంది. కష్టపడి కూలీ చేసి మా పిల్లల భవిష్యత్తు కోసం కొనుక్కున్నాం. అది మా పెద్దలు సంపాదించిన ఆస్తి కాదు. అందువలన ప్రభుత్వం వారు దీని మీద సంధించి మాకు ఏం న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.